ఏమండి, నా మెడతో పాటు నా నడువుని విరిచేయకండి. ఈ చంపాపుల్ని నూనెలో వేసి దాని మెడకు రుద్దితే మెడ నొప్పిపోతుంది. రండి రండి, ఇక్కడికి రండి. మూలికలతో మీ జుట్టుని పెంచుతాను. మీ మనసులో ఉన్న ప్రశ్నని తీసేస్తా. నా దగ్గర మీ తల జుట్టుకి వైద్యం ఉంది. బుర్ర తక్కువతనానికి వైద్యం ఉంది. ఇక్కడికి రండి, ఇక్కడికి రండి, ఇలా రండి. మిత్రులారా, అలా చూడండి, డాక్టర్ బాలు సౌఖ్యంగా కూర్చున్నారు. డాక్టర్ బాలు, ఏమైంది? ఎందుకలా డల్ గా ఉన్నారు? ఏమైందో అడగొద్దు. తమ్ముడు, వాళ్ళు అడగొద్దని చెప్తున్నారు కదా, అయితే అడగొద్దు. అంతే కదా, పద వెళ్దాం. అదేంటంటే ఇలా రండి. మీ దగ్గర చెప్పుకుంటే నా బాధ అనే బండిలోని భారం కాస్త తగ్గుద్ది. మనసు అనే మైదానంలో చిలకడ దుంప పెరుగుద్ది. ఇంతకీ ఏమంటారు? వినమంటారా వద్దంటారా? అరే, మీరు అడిగారు కదా, దానికి ఏం సమాధానం చెప్పాలి నేను? నా కొట్టు సరిగ్గా సాగట్లేదు. ఎవరి కొట్టు సాగదు. కున్ను ఆకు ఒక్క కొట్టు 10 సంవత్సరాలుగా చాలా బాగుంది తెలుసా? ఇలా రా. నీ బుర్ర అనే పొలంలో ఎప్పుడు అసలు బుద్ధే ఉండదనుకుంటా. నేనేం చెప్తున్నానంటే నా వ్యాపారం మందగించిపోయింది. అటు చూసారా, చాట్ కొట్టోడు ఎంత సంపాదిస్తున్నాడు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది చాట్ దుకాణమే శుభ్రంగా పెట్టుండొచ్చు అని. ఐడియా మాత్రం బాగుంది, కానీ ఆ చాట్ ని ఎవరు తింటారు చెప్పండి? పిల్లిలాగా ఉన్న గాడిద చాట్ దుకాణం ఓపెన్ చేస్తుంటే పానీపూరి బేల్పూరి అమ్మేవాడిని. జనం మూలికలు తినాలని ఆశపడి ఉంటే ఇక్కడికి వచ్చుండేవారు కాదా? మంచి విషయమే. ఇప్పుడు మీ బిజినెస్ మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఏంటి అనుమానమా? ఒకవేళ బిజినెస్ మార్చాలంటే చాట్ షాప్ ఎందుకు, రెస్టారెంట్ ఓపెన్ చేయండి. రెస్టారెంట్? అవును, ఏ పానీపూరీలు సమోసాలు మనం 20 రూపాయలకు అమ్ముతున్నామో వాటినే రెస్టారెంట్ లో 200కి అమ్ముతున్నారు. వావ్, నువ్వు నా అమ్మని కొట్టులో దానిమ్మ రసాన్ని పోసావు. ఇప్పుడు నేను రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను. నాకేమనిపిస్తుందంటే మీ అందరికీ నేను ముద్దులు ఉచ్చుని పెట్టాలని ఉంది. రండి ఫ్రెండ్స్, డాక్టర్ చేతిలో ఇరుక్కున్నారంటే ముద్దిచ్చి ముద్దుల వర్షంలో ముంచేస్తారు. పారిపోండి. మంచి విషయం, నేను రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నా. రండి రండి, నా సహోదరుడారా, వచ్చి మీకు ఇష్టమైనవి తిని వెళ్ళండి. నా అన్నయ్య, నా తాత, నా అక్క, నా వదిన, ఇలారా ఇలారా. మీరు ఇక్కడేం చేస్తున్నారు? కస్టమర్స్ ని పిలుస్తున్నా. ఇదేమి మూలికల కొట్టు కాదు, ఇదొక రెస్టారెంట్. గట్టిగా కేకలేసి కస్టమర్స్ పిలాల్సిన అవసరం లేదు. ఏంటి అనుమానమా? నాకు అదంతా తెలీదు. నేను ఇంతవరకు రెస్టారెంట్ ఓపెన్ చేసి లేదు. ఇలా చూడండి, మీరు ఒక డాక్టర్, మీరు ఆ పనే చెయ్యాలి. ఆ పని సరిగ్గా జరగలేదు, అందుకే ఈ పని చేస్తున్నా. నువ్వు నాకు ఒక పని చేసి పెట్టు, నాకు సహాయం చెయ్యి. అయితే సరే, ఈ రెస్టారెంట్ ని బాగా రన్ చేయడానికి మేమందరం నీకు 2 రోజులు సాయం చేస్తాం. రెస్టారెంట్, మీరు ఒక డిష్ కి ఇంకో డిష్ ఫ్రీగా ఇవ్వండి. మంచి ఆఫర్ ఉంటే జనం తప్పకుండా వస్తారు. నేను మూలికలు ఫ్రీగానే ఇచ్చాను, ఒక డిష్ ని నేను ఫ్రీగా ఇవ్వగలను. ఇప్పుడే మీరు బిజినెస్ మ్యాన్ లా మాట్లాడుతున్నారు. మీరందరూ లోపలికి వెళ్ళండి, నేను కస్టమర్లను తీసుకొస్తాను. ఇది కొత్త రెస్టారెంట్, ఇది చాలా బాగుంది. అంతేకాకుండా ఒక డిష్ తీసుకుంటే మరో డిష్ ఫ్రీటా. నేను ఒంటరిగా ఉన్నానే, నాకు ఎవరైనా పార్ట్నర్ దొరికితే వాళ్ళకి ఒక డిష్ ఫ్రీగా దొరుకుతుంది. ఏంటి అనుమానమా? ఆఫర్ బానే ఉంది కానీ టేస్ట్ ఎలా ఉంటుంది? ఈ రెస్టారెంట్ లో పప్పుచారు చాలా బాగుంటుందని నేను విన్నాను. మీరు ఎవరైనా ఈ రెస్టారెంట్ లో తిన్నారా? ఇక్కడ దొరికే కలర్ కబాబుకి జవాబే లేదట. ఇక్కడ భోజనం బాగుంటుందా? నేను విన్నాను, ఇక్కడ భోజనం బాగుంటుందట. మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇలాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే తప్పు లేదు కదా. ఏంటి అనుమానమా? ఓ, బాగా ఆకలిగా ఉంది, రండి ట్రై చేసి చూద్దాం. లోపలికి వెళ్లి వాళ్ళని ఎలాగైతే నేను మెప్పించాను, వచ్చిన వాళ్ళని హనీ బన్నీ జోర్దార్ చూసుకుంటే చాలు, ఇక రెస్టారెంట్ అదిరిపోతుంది. ఏంటి అనుమానమా? రండి సార్, నమస్కారం. మీరు ఏం తింటారు? ఆలు మటర్, గోబీ మటర్, మటర్ పన్నీర్ కోఫ్తా, నవరత్న కోఫ్తా. అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మెనూ కార్డు ఉంది కదా. సారీ, నేను ఇంతవరకు రెస్టారెంట్ నడపలేదు కదా, అందువల్ల నాకు తెలీదు. ఆర్డర్ ప్లీజ్. 2 నిమిషాలు వెయిట్ చేయి తమ్ముడు. కడుపు నొప్పిగా ఉంది, కడుపు నిండా గ్యాస్ నిండిపోయింది.
అని ఇలారా, నేనేం చెప్తున్నానో అలాగే చెయ్యి. దీన్ని మిక్సీలో వేయి. ఇది ఇది తర్వాత ఇది కూడా ఇది కూడా వేసే. సారీ హనీ, సారీ. ఇలా చూడండి, మీరు ఆ స్పెషల్ డ్రింక్ ని తాగండి. మీలో ఉన్న గ్యాస్ గోడౌన్ ఖాళీ అయిపోతుంది. అరే అరే మా ఆయన ఏం చేశారు? చాలా బాగుంది. కడుపు నొప్పి తగ్గిపోయింది. అవును, తాగడానికి మీరు ఏమిచ్చారు? అది బదులు సుక్కు, యాలక్కాయ, అల్లం అన్నిటినీ కలిపి మసాలా పెట్టి సాతుకుడి జ్యూస్ లో ఇచ్చాను. రుచిగాను ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అరెరే, మీరిచ్చింది ఎంత బాగుందో తెలుసా? ఒక డాల్ మొకిని, ఒక కడాయి పన్నీర్, డాల్ చీజ్ పరోటా, ఒక నవరత్న కుర్మా. వెళ్ళి త్వరగా తీసుకురండి. ఓ జోర్దార్, ఇలారా, కిచెన్ కి వెళ్ళు. సారు చెప్పిన ఆర్డర్ తీసుకురా. నేను వెళ్ళి సాతుకుడి జ్యూస్ తీసుకొస్తాను. ఈయన చెప్పింది తింటే మళ్ళీ అది కావాలి. మీరు ఎందుకని మెడని ఇలా పెట్టుకొని తింటున్నారు? మెడ బెనికిందండి. తల స్ట్రైట్ గా తిప్పలేకపోతున్నాను. నోటికి రుచిగా ఏమీ తినలేకపోతున్నాను. డోంట్ వరీ, నేనున్నాను కదా. హనీ, ఫాలో మీ. ఏమండి, నా మెడతో పాటు నా నడువుని విరిచేయకండి. ఈ చంపాపుల్ని నూనెలో వేసి దాని మెడకు రుద్దితే మెడ నొప్పి పోతుంది. అయిపోయింది. భలే భలే, నిజంగానే నాకు నయమైపోయింది. ఇది మా స్పెషల్ డ్రింక్, ప్లీజ్ తాగండి. చాలా టేస్టీగా ఉంది. ఇది తాగితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. 6 షాట్స్ తో మీ దగ్గు తగ్గిపోతుంది. అవును, ఇది మా రెస్టారెంట్ రూలు. సూపర్ సువాసన, ఇంకా ఆరోగ్యం కూడా. ఇలారా, నువ్వు నా రెస్టారెంట్ ని మళ్ళీ మూలికల షాప్ గా మార్చబోతున్నావా? అరే, మీరు మూలికల వ్యాపారం చేస్తున్నారు కదా, నేను పబ్లిసిటీ చేస్తున్నాను అంతే. ఇప్పుడు చూడండి నా ఐడియా ఎలా పనిచేస్తుందో అని. నీ మూలికలు నీ రెస్టారెంట్ ని రన్ చేస్తుంది. అంకుల్ అంకుల్, నా పన్ను నొప్పిగా ఉంది. ఏమైనా హెల్తీ డిష్ ఉందా? మీరు టేబుల్ కి వెళ్ళి కూర్చోండి, నేను షెఫ్స్ తో చెప్పి మీకు పంపిస్తాను. అవును, టేస్ట్ కూడా ఒంటికి మంచిదే. అన్నా, అసలు నాకు తలనొప్పే తగ్గడం లేదు. పిల్లలకి జ్ఞాపక శక్తి తగ్గిపోతూ వస్తోంది. ఏం తిన్నా జీర్ణం అవ్వట్లేదు. తెనుపు ఎక్కువ వస్తుంది. లావు తగ్గటం లేదు, మరీ ఎక్కువ అవుతుంది. పిలిచినప్పుడు రండి. మీ నంబర్ వచ్చేంత వరకు మీరు తింటూ ఉండండి. మేడం,
ఈ రెస్టారెంట్ లోని పౌష్టికాహారం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా లేదంటే అంతా అబద్ధమేనా? ఏమిటి ఇలా అన్నారు? మా మామగారు మోకాళ్ళ నొప్పి ఇక్కడికి వచ్చి ఇంకా తగ్గిపోయింది. ఏయ్, ఎవరు నువ్వు? మా డిషెస్ ని నువ్వు ఎప్పుడు అనుమానించద్దు. డాక్టర్ బాలు గారు ఎంతో మందికి సహాయం చేశారు. ఏంటి అనుమానమా? లేదు లేదు సార్, వీళ్ళ డిషెస్ అన్ని చాలా ఆరోగ్యకరమైనవి. ఇలా రావు, నువ్వు ఎవరు? అసలు మా కస్టమర్ బుర్రలోకి ఇలాంటి ప్రశ్నలను వేసి ఎందుకు అనవసరంగా చేస్తున్నావు? నా బుర్రలో ఎందుకు ఉయ్యాలను ఊపుతున్నావు? హలో, ఐఎమ్ చెనక్ దోస్. నేను జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికని వచ్చాను. మీ డిషెస్ గురించి వస్తున్న వార్తలన్నీ నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి వచ్చాను. ఎందుకు మీరెందుకు కన్ఫర్మ్ చేసుకోవాలి? మీరు ఆయనకి రాష్ట్రీయ పురస్కార్ అవార్డు ఇవ్వబోతున్నారా? ప్రైజ్ ఇవ్వబోతున్నారా ఏంటి? లేదు కదా, మరి ఎందుకని మీరు అడగడానికి వచ్చారు? జాబ్ ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. నాకు ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇలాంటి అద్భుతమైన డాక్టర్ మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉండాలి. అదే మేము కోరుకుంటున్నాం. ఇక్కడికి రండి. వద్దు, అక్కడే ఉండండి. మిమ్మల్ని ఆహ్వానించడానికి ఇమాజినరీ పువ్వుల్ని నేనే విసురుతాను. ఇది నిజంగా అద్భుతం. లుంగీ తిరగలేదు, కానీ కర్చీఫ్ దొరికింది. ఈ రెస్టారెంట్ ని నడపడం నా వల్ల కాని పని. నేను నా మూలికలతో కలిసి ఉందామనే అనుకుంటున్నాను. మీ ఆఫర్ ని నేను స్వీకరిస్తున్నాను. అయితే ఈ రెస్టారెంట్ దీన్ని నేను మీకు గిఫ్ట్ గా ఇస్తాను. మీరు పకోడా వేయండి, నేను వెళ్తాను చూర్ణం చేయడానికి.